హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుల్లో మామిడికాయలు దొరకడం చాలా ఈజీ. ఈ సమ్మర్లో మామిడికాయలని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకుంటాం. కానీ ఈసారి నేను మామిడికాయ పప్పు చేస్తున్నా, చాలా టేస్టీగా. మీకు నచ్చితే వీడియో ఎండ్ వరకు చూసేయండి. దాని కాంబినేషన్ వస్తే మామిడికాయ పప్పు అయితే ఇలా వడియాలు కూడా వేయించుకుంటున్నా. మజ్జిగలో మిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పిండొడియాలు కూడా వేస్తున్నాను. చూసారు కదా, పిండొడియాలు వేసుకొని గుమ్మడొడియాలు ఇవన్నీ కాంబినేషన్లో తింటే పప్పు చాలా బాగుంటుంది. ఫస్ట్ పప్పు తినాలంటే దాన్ని తాలింపు పెట్టాలి కదా. సరిపడినంత సాల్ట్ అన్నీ వేసుకొని పప్పు మెత్తగా ఇలాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసేసుకున్న తర్వాత మనం తాలింపు రెడీ చేసుకుందాం. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, 4-5 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా తాలింపు పెట్టుకున్నాం. ఈ స్మెల్కి దూరంగా ఉండేవాళ్ళు కూడా కమ్మగా ఎవర్రా వండుతున్నారు అనుకుంటారు. ఆ రేంజ్లో వస్తుందండి స్మెల్. మీలో ఎంతమందికి పప్పు మామిడికాయ ఇష్టమో కామెంట్ చేసేయండి. సరే, తాలింపు అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం పప్పులో తిరగబోసేసుకుందాం. తిరగపోసిన తర్వాత తాలింపు తర్వాత ఒక 5 to 10 minutes మనం మరగపెట్టామంటే టేస్ట్ మరింత పెరుగుతుంది. మరగపెట్టడం మాత్రం మర్చిపోకండి. దీంట్లో నేను మామిడికాయ టెంకలు కూడా వేసానండి. పప్పు అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది. ప్లేట్లో రైస్ పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. పప్పు మామిడికాయల కాంబినేషన్ ఆవకాయ పచ్చడి కూడా. కానీ నేను ఆవకాయ పచ్చడి ఈరోజు అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా హీట్ ఎక్కువైపోయింది నాకు. సో అందుకే అవాయిడ్ చేసి కొద్దిగా నెయ్యి వేసుకొని పప్పు మామిడికాయ వేసుకొని వడియాలు కూడా వేసేసుకొని టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. కొంచెం గార్నిష్ చేద్దాం, స్టైల్గా వీడియో చేద్దామని చెప్పి రైస్లో చేస్తే ఏమీ కుదరలేదండి. అందుకే నార్మల్ ప్లేట్లో మళ్ళీ రైస్ పెట్టేసుకుని అందులో తిన్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది లాంగ్ వీడియో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.